మన మీడియా వాళ్ళు బాలకృష్ణ వాటర్ బాటిల్ అంటే ఒక పెగ్గున్నది, లేకపోతే శ్రీకాంత్ రేవు పార్టీలో దొరికిండు. మనకు ఆయన రేవు పార్టీలో దొరికితే మన దేశానికి ఏం నష్టం లేదు. ఈయన పెగ్గు తాగితే మన దేశానికి ఏం నష్టం లేదు. మనం చేయాల్సిన పని ఏంది? ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎంపీ ఏం చేస్తున్నాడు, మినిస్టర్ ఏం చేస్తున్నాడు, సీఎం ఏం చేస్తున్నాడు, పిఎం ఏం చేస్తున్నాడు? మనకు అది కదా కావాల్సింది. మన దేశం బాగుపడాలంటే అది కదా కావాల్సింది. వీడు మనం ఓటేసాం, మనకు పని చేస్తున్నాడా, మన మీద పన్నులేసి వాడు కోర్టు సంపాదిస్తున్నాడా? ఈ సినిమా చూసినావా? వాడు బాత్రూమ్ పోయినా బంగారమే, బెడ్రూమ్ పోయినా బంగారమే, తిన్నా బంగారమే, పడుకున్నా బంగారమే. మరి అది కూడా బంగారమే. చాలా స్లోగా ఉందండి కదా సినిమా. లేదు భయ్యా, సూపర్ ఉంది సినిమా, బాగుంది. బంగారం బంగారం బంగారం. మీడియా ఎందుకంటే ఫుడ్ కల్తీ, వాడు చికెన్ బిర్యానీ హోటల్, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ ఉన్నాయి కదా, మనం పోయి మన మీడియా మిత్రులు కూడా పోయి తినొస్తారు. కానీ లోపల పోతున్నారా? పోతలేరు. మీకాడ ఏక పార్టీ దానికంటే వాడు బిర్యానీ చికెన్ ముక్కలు పెడుతున్నాడు, అవి అమలు పోబడి తెల్లారిపోయి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాడు, మళ్ళీ తీసుకుని మనకే పెడుతున్నాడు. ప్రతి ఒక్కటి విద్య గాని వైద్యం గాని ప్రతి ఒక్కటి అందు గురించి మన మీడియా మిత్రులు మంచిగా అప్డేట్ అయ్యారు. అంటే ఈ సినిమా చూసి మారాలంటారా? ఖచ్చితంగా మారాలి, మారుతారు. నాకు నమ్మకం. అవినీతి నేనైతే మారినా.